ఇక ఆ తర్వాత ఏంటి ప్రశాంతంగా ముగిసిన బంద్ బీసీ బంద్ శనివారం బీసీ బంద్కు సబ్బండ వర్గాల నుంచి అందిన మద్దతు పొలిటికల్ పార్టీల్లో మరింత హీట్ పెంచిన బీసీ బంద్ రిజర్వేషన్ల ఆమోద బాధ్యత ఒకరిదంటే ఒకరిదని పొలిటికల్ పంచులు ఎన్నికల నిర్ణయంపై తక్షణ నిర్ణయం అంటున్న హైకోర్టు రిజర్వేషన్లు ఆమోదించాల్సిందే అంటూ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్న బీసీ సంఘాలు ఈ నెల 23న జరిగే రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో విషయం కొలిక్కి వచ్చిన స్థానిక ఎన్నికలు పాత రిజర్వేషన్లతోన 42% ఆమోదం తర్వాత ఏడాదిన్నర గడిచిన పూర్వవైపు నోచుకొని గ్రామ పంచాయతీ ఎన్నికలు పెడితేనే గ్రామాలకు ఊపిరి లేదంటూ జీవోత్సవం అంటున్న విశ్లేషకులు ఇప్పుడు సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కావస్తాం దగ్గర దగ్గర ఇప్పుడు పెట్టకపోతే మాత్రము పల్లెలన్నీ ఎక్కడికి వేసిన గొంగడి అక్కడే ఉండడం జరుగుతుంది అని విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఇమీడియట్గా ఎన్నికలు పెట్టాలి, దానికి సంబంధించిన కేంద్రం నుంచి వచ్చే నిధులు కావచ్చు, ఇప్పుడు రాష్ట్రం నుంచి విడుదల చేసే నిధులు కావచ్చు, అవన్నీ నిధులైతేనే అక్కడ అభివృద్ధి పనులు జరుగుతాయి. ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నదో అక్కడ మురికాలు క్లీన్ చేయడం కావచ్చు, ఇంకేమన్నా కట్టించే బిల్డింగ్లు కట్టించడం కావచ్చు, ఇట్లాంటి అన్ని పనులు జరుగుతాయి. లేదంటే ఎక్కడైతే పనులు ఉంటాయో అక్కడే ఆగిపోవడం జరుగుతుంది, ముందుకు పోని పరిస్థితి మాత్రం ఉంటుంది. సో మొత్తానికైతే పార్టీలు అయితే బీజేపీ పార్టీ కాంగ్రెస్ మీద చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద చెప్తుంది, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ మీద చెప్తారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద చెప్తుంది. ఇట్లా ఒకరి మీద ఒకరు అయితే దూషించుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ చేతిలో ఉందని చెప్పేసి కేంద్రం చేతిలో ఉందని వీరు చెప్తా ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రము మీరు హామీ ఇచ్చారు మీరు నెరవేర్చాలని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మాత్రము కాంగ్రెస్ మాత్రమే విమర్శిస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఇది తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఒక అన్యాయం జరిగిన నిధులు నియామకాలకు సంబంధించి అయితే అన్యాయం జరిగితే ప్రజల నుంచి ఏదైతే పుట్టుకొచ్చిందో ఈ ఉద్యమం లాగా అట్లనే ఇది కూడా ప్రజల నుంచి పుట్టుకొస్తేనే ఈ బిల్లుకు సాధ్యమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాని పరంగానే బీసీ సంఘాలు వెళ్ళాలని చెప్పేసి మాత్రము నిర్ణయించినట్టుగా ముందుకెళ్ళాలన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడే బీసీ సంఘాలు ఏవైతే ఉంటాయో ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడే ఇది ఒక కార్యరూపం దాల్చే ప్రయత్నం జరుగుతుంది. లేదంటే మళ్ళీ ఎక్కడేసిన బిల్ అయితే అక్కడే ఆగిపోవడం జరుగుతుంది. ప్రభుత్వం దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని చట్టం చేయకుండా అక్కడనే ఉంచడం జరుగుతుంది. ఏ విధంగా అయితే తెలంగాణ బిల్లు పాస్ అయ్యి ఆమోదం పొందిందో అట్లనే తమిళనాడు తరహా అయితే బిల్లు 9th షెడ్యూల్లో పెట్టి దాన్ని చట్టం అయితే చేశారో రక్షణ కోసము ఆ విధంగా చేస్తేనే ఇది పర్మనెంట్గా ఉండడం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది.